వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విప్పలపాడు ఏకలవ్య స్కూల్ విద్యార్థికి అస్వస్థత, అనారోగ్యంతో ఉన్న విద్యార్థిచే గుంజీలు. థియేటర్లలో సందడి చేసిన పుష్ప 2 చిత్రం, కోలాహలం చేసిన అభిమానులు. విజయవంతమైన ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ బూత్లను పరిశీలించిన అధికారులు, అభ్యర్థులు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఏలూరు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం. తేమ శాతం మోసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ఏపీ రైతు సంఘం. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ థియేటర్ నందు పుష్ప 2 చిత్రాన్ని విడుదల చేశారు. గురువారం రాత్రి బెనిఫిట్ షో వేశారు. అభిమానుల కోలాహలాల మధ్య సందడి వాతావరణంలో థియేటర్స్ లో పుష్ప వికసింది. పుష్ప చిత్రం మాదిరిగానే చక్కటి కథతో చిత్ర సన్నివేశాలను తెరకెక్కించారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదని ఫైర్ అన్న డైలాగ్ కాస్త వరల్డ్ ఫైర్ అనే పంచ్ డైలాగ్లతో చిత్రం తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ సాఫ్ట్ గా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం స్టంట్స్ ఉండటంతో అల్లు అర్జున్ కు తగ్గట్టుగా కొరియోగ్రఫీని ఏర్పాటు చేశారు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద తీన్మార్ డప్పులు మోగాయి. భారీ స్థాయి బాణసంచా పేల్చారు. టికెట్స్ ను అధిక ధరలకు అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నచ్చిన చిత్రాన్ని మెచ్చి మరీ టికెట్స్ ను కొనుగోలు చేసి థియేటర్స్ లో చిత్రాన్ని వీక్షించారు. తాడేపల్లిగూడెం రంగా మహల్ వద్ద అల్లు అర్జున్ అభిమానుల కోలాహలం కనిపించింది. 3 సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో సినిమా హాల్ వద్ద తీన్మార్ డప్పులతో సందడి కనిపించింది. పుష్ప 2 గెటప్ తో ఇద్దరు అభిమానులు సినిమా హాల్ వద్ద సందడి చేశారు.俺の荷物が出どここにもずっと見たかったんだ。మండలం దేవులపల్లి గ్రామంలో నాబార్డు నిధులతో దేవులపల్లి నుండి జంగారెడ్డిగూడెం వరకు సుమారు 2 కిలోమీటర్ల రోడ్డును మరమ్మతులు, రోడ్డుకి ఇరువైపులా వెడల్పు చేయు పనులను ప్రారంభించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు వెడల్పు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు గోలి అనిల్, సింహాద్రి రవి, పొలమూలు బాబురావు, దోరేపల్లి శ్రీను, పారేపల్లి మణిబాబు, ముల్లపూడి శ్రీను, మధు, బేతి వెంకటరమణ పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు టీచర్స్ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. 330 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి పోలింగ్ బూత్ కు విచ్చేశారు. భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నా ల్యాప్టాప్ పనిచేయట్లే బ్యాటరీ. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. ఆర్డీఓ రమణ, డీఎస్పీ రవిచంద్రులు పోలింగ్ బూత్ ను పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉపాధ్యాయులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిఐ మోహన్ కృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ జబీర్ తదితరులు సేవలు అందజేశారు. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి క్రౌడ్ లేకుండా కూడా మన ప్రిసైడింగ్ ఆఫీసులో వాటిని వచ్చిన వారిని వెంటనే ఓట్లు వేసి పంపించడం, లైన్ కూడా పెద్దగా మెయింటైన్ కాకుండా క్విక్గా ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంది. బయట కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా గుంపులు చేరటం కానీ లేదు. ఇదే విధంగా ప్రశాంతంగా మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని ప్రశాంతంగా ఈ ఎన్నికలు ముగిసేదానికి సహకరించవలసిందిగా కోరుతాం. విజయవాడలోని శ్వేతవాహన కాలేజ్ నందు ఆర్చరీ శిక్షణకు సంబంధించి పోటీలు నిర్వహించారు. ఏపీ 31 సీనియర్ ఇండియన్ రౌండ్, 44 సీనియర్ రిక్రవ్, 20 సీనియర్ కాంపౌండ్ అంతర్గత జిల్లా స్టేట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రైతులకు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని, తేమ శాతం లెక్కింపులో తేడాలు అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. గురువారం పెదపాడు మండలంలో కొత్తూరు, కొత్తముప్పర్రు, పెదపాడు గ్రామాలలో పర్యటించి కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. కొత్తూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిరిగిన గోనె సంచులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి, రైస్ మిల్ వద్ద లెక్కించిన తేమ శాతానికి 3 నుండి 5% వరకు తేడాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని చోట్ల మిల్లర్లు అధిక తేమ శాతం చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగా రైస్ మిల్లులో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాలు ఇస్తున్న గోనె సంచులలో నాణ్యత లేదని తెలిపారు. చిరిగిన గోనె సంచులు ఇవ్వడం వలన ధాన్యం నేలపాలై అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన గోనె సంచులు అందించాలని కోరారు. అధికారులు, ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా ధాన్యం కొనుగోలులో రైతులు, కౌలు రైతులు మోసాలకు గురికాక తప్పడం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లగోళ్ల సాయి, బొడ్డు గోవిందరావు, పెదిబోయిన సుధాకర్, తంగిళ్ల సాంబశివరావు, పిల్లగోళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఉన్నతాధికారులు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా నాణ్యత లేని సంచులు అందుబాటులో ఉంచట్లేదు. నాణ్యమైన సంచులే, అవసరమైన చిరిగిన సంచుల్ని కుట్టించని మేము ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఒక కొత్త సంచి కూడా కనబడట్లేదు. ఎక్కువ మొత్తాన్ని కూడా తిరుగుతున్న సంచులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ధాన్యం రైతు పోస్తే, సంచిలో పోస్తే ధాన్యం అంతా కూడా కింద కనపడతా ఉంది. ఇవాళ గడ్డి అడ్డు పెట్టుకుని ఇవాళ ధాన్యం బస్తాలోకి ధాన్యాన్ని కింద పరిస్థితి ఏర్పడింది. మేము నాణ్యమైన సంచులు అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే, ఇవాళ గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రెండోది, ఇక్కడ మా ఇచ్చిన కూడా తేమ శాతం రైతు ఆరబెట్టిన తర్వాత ఈ ధాన్యానికి 16% తేమ వచ్చింది ఆర్బీకి ఆర్ఎస్కేలో. అంటే రైతు సేవా కేంద్రంలో 16% వస్తే మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది 19%గా ఇవాళ తేమ శాతం చూపిస్తా ఉన్నారు. ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా నాదెండ్ల మనోహర్ గారు అట్లాంటి ఎక్కడ తేమ శాతం ఎక్కువ చూపించి రైతులు ఇబ్బంది పెడితే కనుక మేము మిల్లర్ల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పడం జరిగింది.
మరి ఇక్కడ రైతులు నష్టపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యమైన గోను సంచులు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ తేమ శాతం లెక్కింపు ఆ రైతు సేవా కేంద్రంలో ఏ తేమ శాతం అయితే లెక్కించారో ఆ తేమ శాతం ప్రకారమే మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి, మీరు ధాన్యం సేకరించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే మిల్లులో ఒక తేమ శాతం, ఆ రైతు సేవా కేంద్రంలో 1% చూపించి రైతులను ఇబ్బంది పెట్టడం, కౌలు రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కోడి మండలం కొత్తూరు పంచాయతీ అండి. మేము కుప్ప 2 ఎకరాలు నూర్చామండి. నూర్చే సంచులు సరైన సంచులే లేవండి, మాకు అన్నీ చిరిగిపోయిన సంచులే. ఇదిగోండి సంచి చూడండి. ఈ సంచులు ఇస్తే మేము ఎలా ధాన్యం తోలాలండి? అదొకటినాను. ఇప్పుడు ఆర్బీకేలోనేమో 16 వచ్చిందండి తేమ శాతం, ఇక్కడేమో 18.7 వచ్చిందండి. మరి 2 పాయింట్లు చిల్లర తేడా వస్తుందండి. మరి అక్కడికి ఇక్కడికి మరి వాళ్ళ తప్పో వీళ్ళ తప్పో మాకు తెలియట్లేదండి. మరి రైతులు మరి ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. వీళ్ళేమో 2 రోజులు ఆరబెట్టమంటున్నారండి మిల్లలు, వాళ్ళేమో తోలేయమంటున్నారు. వాతావరణం పైన బాగుంటలేదండి, రోడ్డు మీద ఉన్నాయండి, ట్రాఫిక్ ఇబ్బంది అండి. ఏం చేయాలండి ఇదంతా? మరి మీ అధికారులు కొంచెం చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా అండి, పెదపల్లి మండలం కొత్తూరు అండి. మరి ధాన్యం రోడ్డు మీద ఆరబెట్టుకున్నామండి, వాతావరణం బాగోలేదు, అక్కడ మంచి సంచులు అవ్వట్లేదండి. మాకు మంచి సంచులు ఇచ్చేటట్టుగా కోరుతున్నాం అండి. ఓకే, ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. బుట్టాయిగూడెం యోగా క్లాస్ లో ఒక విద్యార్థిని గుంజీళ్లు తీసి అస్వస్థకు గురైంది. పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. బుట్టాయిగూడెం మండలంలో ఎప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్లో కుర్లా హేమలత 8వ తరగతి చదువుతోంది. మంగళవారం యోగా టీచర్ యోగా క్లాస్ లో విద్యార్థులతో గుంజీళ్లు తీయించారు. ఆ సమయంలో విద్యార్థిని హేమలతకు కాళ్లు పట్టేసి నడవలేని స్థితి ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థినికి మలేరియా జ్వరం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విద్యార్థిని తల్లిదండ్రులు కుర్లా రాజారావు, నాగలక్ష్మి ఆసుపత్రికి చేరుకుని బిడ్డ పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు. గుంజీళ్లు తీయించడం వల్ల తమ బిడ్డ అస్వస్థకు గురైందని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏకలవ్య పాఠశాల పనితీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులతోనే మరుగుదొడ్లు కడిగిస్తున్నారని, భోజనాల మెమోను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, మధ్యాహ్నం పెట్టిన కూరలని రాత్రి కూడా పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హేమలతశ్రీ నేను చదువుకునేది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఫీవర్ వచ్చింది. యోగా క్లాస్ వల్ల కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయి. గుంజీలు తీపిచ్చారు. స్టెప్స్ కూడా ఎక్కలేకపోయాను. మళ్ళీ ఫుడ్ కూడా బాగా పెట్టట్లేదు. మేమే సర్వింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ క్లీనింగ్ కూడా మేమే చేస్తున్నాము. యోగా మేడం యోగాకి రాకపోతే పనిష్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ అసెంబ్లీకి కరెక్ట్గా రాకపోతే పనిష్మెంట్ ఇస్తున్నారు. గట్ట పీకిస్తున్నారు మమ్మల్ని. టీచర్స్ ఏదన్నా పేరెంట్స్కి కారణం చెప్తుంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎవరైనా రేపు వస్తున్నారంటే ఈ రోజే మమ్మల్ని క్లీనింగ్ మా అమ్మ అతనే చేపిస్తున్నారు. వర్కర్స్తో చేపించట్లేదు. మెస్ క్లీనింగ్ కూడా మేమే చేస్తున్నాము. చాలామంది బాధపడుతున్నారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఏం కాదు అని చెప్తున్నారు. మధ్యాహ్నం వండింది మళ్ళీ నైట్ పెడుతున్నారు. మళ్ళీ ఆ గిన్నెలోనే అన్నం వండుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలామంది బాధపడుతున్నారు. వాష్రూమ్స్ కూడా మేమే కడుక్కుంటున్నాము. అన్నీ మేమే చేస్తున్నాము. టీచర్స్ ఏదైనా చేయకపోతే తిడుతున్నారు. యోగాకి రాలేదని నాకు గుంజీలు తీపిచ్చారు. చాలా బాగా పెయిన్స్ వచ్చినాయి. స్టెప్స్ కూడా ఎక్కలేకపోయాను. థర్డ్ పీరియడ్ హెడేక్ బాగా వచ్చింది. ఫీవర్ ఫుల్గా వచ్చేసింది. హాస్పిటల్లో నాకు ఏఎన్ఎం సారు, తెలుగు మేడం
ఇంగ్లీష్ సార్ జాయిన్ చేశారు. మా అమ్మ కూడా మా డాడీ సరైన టైంకి వచ్చారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సోలార్ విద్యుత్ విధానంపై జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాలలో, పట్టణాలలో మైక్ ప్రచారం చేస్తున్నారు. ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? ఎస్, ఇది మీకోసమే. ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ సంస్థ వారు గృహ విద్యుత్ వినియోగదారులకు పీఎం సూర్యఘర్ పథకం అనే ఒక గొప్ప సువర్ణ అవకాశంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ను సబ్సిడీపై ఏర్పాటు చేస్తారు. మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం వారు 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ కు 78,000 రూపాయల వరకు సబ్సిడీని అందించుతున్నారు. అంటే 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ కు సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చయితే అందులో 78,000 రూపాయల వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందించుతున్నది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుంటే నెలకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విప్పలపాడు ఏకలవ్య స్కూల్ విద్యార్థికి అస్వస్థత, అనారోగ్యంతో ఉన్న విద్యార్థిచే గుంజీలు. థియేటర్లలో సందడి చేసిన పుష్ప 2 చిత్రం, కోలాహలం చేసిన అభిమానులు. విజయవంతమైన ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పోలింగ్ బూత్లను పరిశీలించిన అధికారులు, అభ్యర్థులు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఏలూరు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం. తేమ శాతం మోసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న ఏపీ రైతు సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.